పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడంలో భాగంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలకిచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ప్రాజెక్టులను అనుకున్న టైంకు పూర్తి చేస్తామంటోంది టీ సర్కార్. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చడమే తమ లక్ష్యమన్న తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించింది. కొల్లాపూర్ మండలం నార్లపూర్ సమీపంలో ఏర్పాటు చేసిన పైలాన్ను నీటిపారుదల మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. జిల్లాలో అవసరమైన భూములు ముందుగా సేకరించిన తరువాతే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అంజనగిరిగా నామకరణం చేసింది సర్కార్. నారాయణపేట్ కొడంగల్లోని ప్రతి ఎకరానికి కూడా నీళ్లు ఇచ్చి తీర్థది టీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప అదేదో టేలెండనో రాజకీయాలు చేసే వాళ్ళ మాటలు నమ్మొద్దు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. దాని మీద కూడా డీటెయిల్గా త్వరలోనే నేను నారాయణపేట కూడా వస్తా. మీ అందరితో అక్కడనే రివ్యూ పెట్టుకొని ఎట్లా వస్తాయో కూడా నేను తప్పకుండా మా ఇంజనీర్లు మేము మా రిటైర్డ్ ఇంజనీర్లం వచ్చి మీకు వివరిస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఈ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. భూములిచ్చిన రైతులకు మంత్రి హరీష్ రావు పాదాభివందనం చేశారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారంటూ చంద్రబాబు కాంగ్రెస్ నేతలపై మంత్రి విమర్శలు చేశారు. నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము నిరాహార దీక్ష చేస్తారట. 10 ఏళ్ళు అధికారంలో ఉంటే ఒక్కనాడు మాట్లాడలే, ఒక్కరోజు కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడలే ఈ మంత్రులు. ఆయన దీక్ష చేస్తారట, కాంగ్రెస్ పార్టీ మద్దతు చెప్తుందట. అంటే వీళ్ళు ఎంత జోకు, అంటే వీళ్ళకి రాజకీయం ముఖ్యం. మీరు పట్టించుకోలే, కనీసం మేము పట్టించుకొని ఒక ప్రయత్నం చేస్తే మంచి పని చేసిందని హర్షం వ్యక్తం చేస్తారా? ఇంకా దీక్షల పేరిట రాజకీయాలు చేస్తారా? మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న రిటైర్డ్ ఇంజనీర్లకు ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది.